ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్ర 16వ భాగం 25/5/20. ఆయన వివిధమైన శాఖలలో ఉద్యోగాలు చేశారు. సామర్లకోటలో, వ్యవసాయ క్షేత్రంలో, కొత్త వంగళాలు సృష్టించడంలో, కోయంబత్తూరులో. ఇప్పుడు నేషనల్ వార్ ఫ్రంట్కి జిల్లా కార్యదర్శి అయ్యారు. అవి 2వ ప్రపంచ యుద్ధం చివరి రోజులు. నేషనల్ వార్ ఫ్రంట్ ఒకటి దేశమంతటా ఉంది. ఆ సంస్థకు జిల్లా కలెక్టర్ అధ్యక్షులు. ఉత్సాహంగా పనిచేసే ఒక యువకుని కార్యదర్శిగా ప్రతి తాలూకాకు కలెక్టర్ నియమించారు. రామచంద్రాపురంలో కెప్టెన్ కుర్తివెంటి పేరరాజు గారు ఉన్నారు. ఈ మధ్యనే యుద్ధ శాఖల నుండి పదవీ విరమణ చేసి పివి రంగారాం గారని జిల్లా మున్సబ్ గారు ఉన్నారు. ఆయన మంచి వక్త, నాటక రచయిత, ప్రయోక్త. ఆ ఊరిలో అతని అధ్యక్షత లేని సభ ఉండేది. ఒకనాడు నాతో అన్నారు, ఏ సభకైనా ఆహ్వానిస్తే సభాధ్యక్షత కంటే సులువైన పనిదే. ఎందుకంటే సభలో మాట్లాడిన వక్తల భాషణాల నుండి 1-2 మనకు అర్థమైన వాటిని పట్టుకొని మన తుది పలుకలలో విస్తరింప చేయవచ్చు. అది తేలిక. నాటకాలు, సభలు వంటి కార్యక్రమాలు మా ఇద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడి బలపడి. ఇలాగే తాలూకా తహసీల్దారైన కుక్కు కృష్ణారావు నాయుడు గారి అతని ఆటపాటలంటే అభిమానం. సభలలో ప్రసంగించడానికి తేలిగ్గా నేనొకండు, అందరికీ అందుబాటులో ఉండేవా. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి పేరు డాక్టర్ తోలేటి కనకరాజు. గొప్ప పేరున్నవారు. LMS. ఇతను ఒక ప్రైవేట్ డాక్టర్. ఊరిలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలను అతనిది హడావిడి, ఇంచుమించు ఆధిపత్యంగా. ఇటువంటి వారు నాకు ప్రప్రథమంగా స్నేహితులు. వారందరి అభిప్రాయాలు సేకరించి నన్ను రామచంద్రాపురం తాలూకా నేషనల్ వార్ ఫ్రంట్ కార్యదర్శిగా, కలెక్టర్ నేషనల్ వార్ ఫ్రంట్ కార్యదర్శిగా నియమించారు. దానిలో చేతి నిండా పని. తాలూకాలో పల్లె మిగిలిన అధికారులతో, తహసీల్దార్, జిల్లా మున్సబు లాంటి వాళ్లతో నేను వెళుతూ ప్రసంగిస్తూ నా వ్యక్తిత్వాన్ని ప్రజలలో స్థిరపరచుకునే అవకాశం కలిగింది. యుద్ధ సమయంలో సైన్యాలకు ప్రత్యేక బలవర్ధకమైన ఆహారం కావాలి. వారికి ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న సామాన్య ప్రజానీకానికి తిండి వస్తువుల కొరత కనుక అధికోత్పత్తి ఒక ప్రధాన కార్యక్రమం. ఆ పని వ్యవసాయ శాఖ చేయాల్సిందే కదా. అంచేత నేషనల్ వార్ ఫ్రంట్ కార్యకర్తగా ఆ ప్రధాన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన వాడిని అయ్యానే. దీనివల్ల నా మాతృ సంస్థ అయిన వ్యవసాయ శాఖలో కూడా మంచి పేరు వచ్చింది. హిట్లర్ గోబెల్స్ ప్రచారం. ఆనాటి యుద్ధంలో హిట్లర్కు వచ్చినటువంటి విజయ పరంపరలో ప్రధాన భూమిక అతని సేనాని అయిన గోబెల్స్ యొక్క ప్రచారం. హిట్లర్ గెలిచింది గోరంత ఉంటే కొండంతగా ప్రచారం చేసి ప్రజలను భీతావహుల్ని చేసి హిట్లర్ అడుగు పెట్టేసరికి వేరొక దేశ ప్రజలు మానసికంగా నిర్వీర్యులై దాసోహమనే స్థితికి గోబెల్స్ తయారు చేసి ఉంచారు. ఆ దుష్ప్రచార ప్రభావం మన ప్రజలపై పడకుండా ఉండేది. సత్యంగా జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం నేషనల్ వార్ ఫ్రంట్ పనులలో ఒక. యుద్ధ సమాచార పత్రిక కొల్లలుగా వస్తూ ఉండే. అవి కాక ప్రతిరోజు సాయంత్రం రేడియో వార్తలు,
వ్యాఖ్యానాలు వినడం అవసరమని. నాకు రేడియో లేదు, కానీ మా ఊరి టౌన్ హాల్లో పెద్ద రేడియో. అక్కడికి పోయి జాగ్రత్తగా వింటూ ఉండేవారు. మర్నాడు ఏదో గ్రామంలో జరిగిన సభలో వాటిని వివరించి చెప్పేవారు. దీంతో చెప్పే విషయం ఎలా ఉన్నా దాని ప్రజలకు బలంగా చెప్పగలిగే ప్రచార శక్తి మాత్రం నాలో పెరిగింది. మున్ముందు నాకు ఈ గుణం ఎంతగానో ఉపయోగపడింది. ఆ రోజుల్లో తాలూకా అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్ యొక్క నివాసం, కార్యాలయం కలిసి ఒకే ఒక పెద్ద ఇంట్లో ఉండటం అనేది ఒక పరిపాటి. ఇంటి అద్దె మాత్రం ఆక్రమించగదుల వైశాల్యాన్ని బట్టి తన ఆఫీసుకు పంపకం. నేను రామచంద్రపురం వెళ్ళేసరికి ఈ మాదిరి ఏర్పాటు వడ్డాది బుచ్చిరాజు అసిస్టెంట్ అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్ గారింట్లో ఉండే. కానీ ఈ ఏర్పాటులో సదుపాయం ఎంత ఉన్నదో ఇబ్బంది కూడా అంతే. చిన్న ఊళ్ళలో ఎవరి భాగం వారిదే అనే ఏర్పాటు చేసుకోవడానికి తగినట్టుగా పెద్ద ఇల్లు దొరకలేదు. దొరికినా విడిగా ఉండే అవకాశాలు, ఇల్లు ఆఫీసు కలిసిపోయి. నేను ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆఫీసు ఒక గుమాస్తానిచ్చా. దానితో ఆఫీసు పని వేరే ఇంట్లోకి మార్చేశాను. దానివల్ల బుచ్చిరాజు గారి ఇంటి అద్దె తగ్గకుండా అంత ఇంటిని నేనే తీసుకు. ఆ ఇంట్లో నేను 3వ కుమారుడైన రాజు జన్మించాను. తర్వాత తాలూకాలో నా పలుకుబడి పెరుగుతూ ఉన్నందున వచ్చిపోయే ప్రజలు, ఉద్యోగులు ఎక్కువైనందున మా ఇంటికి నా ఆఫీసు దూరమైనందు 1000 రోడ్లోనే ఒక క్రిస్టియన్ డాక్టర్ బంగళా ఖాళీగా ఉండే. దానిలోకి నేను నా ఆఫీసు వచ్చా. ఆఫీసు గదులు, ఇంటి గదులు కలిసి ఉంటాయి. అందుకు ఆక్షేపణకు తావు లేకుండా ఆ పెద్ద ఇంటిని చక్కగా 2 వాటాలు చేశాను. ఇక్కడికి రాగానే నా ఆఫీసుకు ఒక కొత్త హోదా వచ్చినట్టు. విశాలమైన పెరడు, అందులో గులాబీ, మల్లె, చామంతులు చాలా వేశారు. 5-6 తేనె పెట్టెలు పెట్టి తేనెటీగలు పెంచుతూ ఉండి. ఉద్యాన కృషి, తేనెటీగల పెంపకం యొక్క జ్ఞానం మా వ్యవసాయ శాఖ కార్యక్రమాలే కనుక వచ్చిన రైతులకు పెరటిలోకి తీసుకువెళ్ళి వాటి పెంపకం చెప్పేవారు. దాంతో ఒక వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాన్ని రావలసిన ప్రయోజనం నా ఆఫీసుకు దక్కింది. ఇల్లు, ఆఫీసు కలిసి ఉన్నందువల్ల వచ్చిన ప్రమాదం. ఆ ఇంట్లో ఉండగా నా 2వ కొడుకు రామకృష్ణకు గొప్ప ప్రమాదం తప్పి. అప్పటికి వాడు 3 ఏళ్ళు. ఆఫీసు, ఇల్లు కలిసిపోయి ఉన్నందున ఆఫీసులోకి వెళ్ళి ఎలకల మందు, బేరియం కార్బోనేట్ తెల్ల పొడిని ఉన్న డబ్బా మూత తీసి తన ఒంటి నిండా పౌడర్ పట్టించుకొని ఈలోగా ఆ ఆఫీస్ గుమాస్తా చూశాడు. చంపేశావురావు అంటూ వాడిని బావి దగ్గరికి ఈడ్చిపోయి బకెట్ తర్వాత బకెట్ నీళ్లు తోడుతూ కుర్రవాడికి స్నానం చేసి ఆ పిల్లాడు ఏడుపు అంకించుకొని ఏమిటో అని ఇంట్లో ఉన్న నా భార్య పెరట్లోకి వచ్చి సంగతి తెలుసుకొని తల్లి చేసే ఘనకార్యంగా పిల్లవాడికి ఒక 2 దెబ్బలు కొట్టి వాడి రోధస్థాయిని పెంచి గొడవలంతా శుభ్రంగా సబ్బుతో ముందు నోటిలోకి వెళ్ళలేదు కదా అని గుమాస్తాగారిని అడిగి తెలుసు లోపలికి తీసు. ఆ వేళకు నేను ఎక్కడో క్యాంపుకు వెళ్ళి సాయంత్రానికి కొంపకి చేరు. అటుపై అటువంటి ప్రమాదాలు రాకుండా కట్టుదిట్టం చేశాను. నివాసం, ఆఫీసు కలిసి ఉందంద ఇటువంటి ప్రమాదాలకి అవకాశం ఎక్కువ కదా. విద్యాశాఖతో పరిచయం. మా ఇంటి ప్రక్కన 2 ఏళ్ల అవతల స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ఆఫీసు అని పి సత్యనారాయణ రెడ్డి గారు సీనియర్ ఇన్స్పెక్టర్. ఆయన కూడా చాలా ఉత్సాహం ఉన్నవారు. మా ఇద్దరికి స్నేహం కుడి. విద్యాశాఖ అధికారులు చేయాల్సిన పనులలో నెలకొక చోట సెంటర్ క్లాస్ అనే కార్యక్రమం ఉంది. అధికారికంగా ఉపాధ్యాయులకు చెప్పాల్సిన విషయాలు తాలూకా అధికారి, స్కూళ్ళ ఇన్స్పెక్టర్ చెప్పాక ఎవరో ఒకరి చేత ఒక విషయం ప్రసంగం ఉండేది, లేదా పాఠ్యభాగాన్ని ప్రదర్శన సహితంగా అనుభవం ఉన్న ఉపాధ్యాయుడే తోడి ఉపాధ్యాయుల సమావేశంలో వివరించి దానిపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఇటువంటి సెంటర్ క్లాసుకు నేను ఒకసారి వెళ్ళి దాంతో పాఠశాలలో ఉద్యాన కృషి గురించి చెబుతూ అవకాశం ఉన్న చోట, అంటే స్థలం, నీరు, ఆవరణ ఉన్న చోట ఒక బడి తోటను ఏర్పాటు చేయడం, ఇంకా ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులు కనబడితే
ఆ బడి తోటలోనే ఒక తేనె పెట్టె ఈగలతో పెంచడం వంటి కార్యక్రమాన్ని నడపగలరని సత్యనారాయణ గడ్డితో చెప్పి వారి ఆనందానికి మేరలేదు. ఉద్యోగరీత్యా మా ఇద్దరికి ఇది ఉభయతారకం. ఇద్దరం కలిసి 2 సెంట్రల్ క్లాసుకు వెళ్ళావు. నేను చెప్పిన పాఠాల్లోని విషయాలు క్లుప్తంగా కాపీలు చేయి నాతో పట్టుకుని వెళ్ళి ఉపాధ్యాయులకి ఇచ్చి ఉపన్యసిస్తూ వచ్చి కొన్ని స్థలాల్లో తేనెటీగల పెంపకాన్ని చెప్పి ప్రదర్శింపన కూడా చేశాం. రాగి మాల్ట్ వివరణ. ఆ యుద్ధపు రోజుల్లో కాఫీ పొడి దొరకల. ఆ అలవాటు ఉన్నవాడు ధనియాల కాఫీ తాగటం ఆరంభించారు. మా అమ్మ తాగేది, మేము కూడా తాగేవాళ్ళం. నేను కోయంబత్తూరులో చదువుతూ ఉన్న రోజు నుండి మందా సూర్యనారాయణ గారి స్నేహం వల్ల రాగి మాల్ట్ అంటే నాకు అభిమానం. దానితో మా ఇంట్లో రాగి మాల్ట్ చేసుకొని తాగటం ప్రారంభించి ఈ విధమైన పౌష్టికాహార పదార్థపు తయారీలు ఎక్కువ ఉత్సాహం కలిగి వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి విరమించి తన స్వగ్రామమైన కొండేవరంలో పిఠాపురం దగ్గర సొంత కృషి కుటీర పరిశ్రమల స్థాపన చేస్తున్న రావు సాహెబ్ గోటేటి జోగిరాజు గారు ఒకనాడు మా ఇంటికి వచ్చి నేను తయారు చేసిన రాగు మాల్ట్ని వారికి ఇస్తే ఇంకా మీకు ఈ హార్లిక్స్ వ్యామోహం పోలేదా అన్నది. దానికి గర్వమనను కానీ విశేష తృప్తి గల సూచనలు. ఇది మా ఇంటి రాగి మాల్ట్. దానికి వారి ఆనందం ఎంతో చెప్పలే. నా భార్యను పిలిచారు. ఏమమ్మా, మీరు ఈ మాల్ట్ని చేయగలరా, లేక మీ వారు చేస్తున్నారా అడిగితే లేదండి, మొదట్లో చేసి చెప్పి చూపించారు, తర్వాత నేనే ఇంట్లో చేస్తున్నాను అని చెప్పి. ఈ విషయం ఎందుకు రాస్తున్నానంటే నా ప్రచారంలో కాఫీకి బదులు రాగు మాల్ట్ ఒక్కటి. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతి ప్రారంభమైంది. అప్పటికి రాకాసి తామరతో కాగితపు అట్ట. ఇంకొక విచిత్రం ఏమిటంటే గోదావరి కాలువలు చెరువులు రాకాసి తామర అనే నీటి పువ్వుల కలుపు మొక్కలతో నిండిపోయి ఉండే. ఇప్పటికే అవి ఉన్నాయి. వాటి మూలంగా నీరు కొల్లడం, మురుగు కాలువలైతే నీరు పోకపోవడం, ప్రవాహం లేకపోవడం, ఊరిలో దోమలు బెడద అది ప్రత్యక్షం. రాకాసి తామర మొక్కలు పీకి వేస్తారు, కానీ ఆ మొక్కలను ఆ గట్టు మీదనే పడేస్తారు. అవి కొన్నాళ్లకు మొలగెత్తి ప్రజ్వలిస్తాయి. ఈ మొక్కలు ఆకులు కాడలను చేతి కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తే 2 విధాల లాభం కదా. ఒక ప్రసంగంలో ఉదహరించి పద్ధతి స్కూళ్ళ సెంటర్ క్లాసులో చూపి. అయితే అది పుస్తకాలకు అట్టలు వేయటానికి తగిన దళసరిగా చిత్ర విచిత్రమైన లతలతో ఆకులలోని వివిధ రూపాలతో అతుక్కుపోయి ఉన్నందువల్ల స్కూళ్ళ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రోత్సాహంతో ఈ కాగితపు అట్టలు స్కూళ్లలో ఉపయోగానికి చెల్లిపోతూ ఉండే. విద్యాశాఖాధికారి సెంటర్ క్లాసులో పాల్గొంటూ ఉన్నందు రైతాంగానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపకరించే తేనెటీగల పెంపకం, మాల్ట్ తయారీ, రాకాసి తామర ఇతరత్ర సద్వినియోగం వంటి పీక్ పాఠశాలలో నాకు పలుకుబడి నీతి కంటే ముఖ్యంగా బడి తోటలంటూ ఉపాధ్యాయులకు రైతాంగానికి ప్రయోజనకరం. అయితే బడి తోటలకు స్థలం పాఠశాలలో తగినంతగా లేదు. ఉన్న చోట్ల కూరగాయలు, పూల మొక్కలు పెంపకంలో పాఠశాలకు స్థానిక గ్రామస్తులు తోడ్పడేవారు. దీనికి చక్కటి నిదర్శన పసలపూడిలోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్. ఈ ఊరు రామచంద్రాపురానికి 2 మైళ్ళదు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పి వెంకటరెడ్డి గారు చాలా పలుకుబడి గలవు. పసలపూడి స్కూల్లో నా వలన ఏర్పడిన బడి తోట, తేనెబెట్టెల పెంపకం, ఈ స్కూల్ టీచర్ అయిన సాంబమూర్తి గారి కాగితం తయారీ చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కుష్ఠరోగుల హాస్పిటల్ రామచంద్రాపురం చివర పసలపూడి వైపు మిషనరీ వారి కుష్ఠరోగుల చికిత్సా కేంద్రం ఉంది. ఆ డాక్టర్ సాల్మన్ డేవిడ్ అనుకోండి. పసలపూడి వైపు గల గ్రామాల నుండి రామచంద్రాపురాన్ని పాలవాడు రోజు ఉదయంలో పాలు పట్టుకొని వస్తారు. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఈ కుష్ఠరోగులు పాలు కొనే ఉద్దేశంతో కొందరు, నిజంగానే కొందరు
పాలవాళ్ళని నిలిపి పాలు చిక్కగా ఉన్నాయో లేదో చూస్తూ వాళ్ళ పాల గిన్నెలో ఈ కుష్టులు వేళ్ళు పెడతారు. ఏమిటంటే మేము రోగం నయమైన వాళ్ళ అంగవైకల్యం మాత్రం నిలిచిపోయి అనే వారట. ఒకనాడు ఒక పాలవాని కుష్ఠరోగికి వాగ్యుద్ధం జరిగి అది నాకు తెలుసు. ఆ సాయంత్రమే డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి విషయాన్ని చర్చించా. నాతో పాటు హెల్త్ ఇన్స్పెక్టర్ గారిని కూడా తీసుకువెళ్ళారు. త్రోవంటి పోయే సాల పాలవాళ్ల చెంబులలో ఆ రోగులు వేళ్ళు పెట్టినట్లయితే గవర్నమెంట్కి వ్రాసి చికిత్సా కేంద్రాన్ని ఇక్కడి నుంచి ఎత్తేయిస్తారు జాగ్రత్త అని కొంత అధికార ప్రదర్శనతో హెల్త్ ఇన్స్పెక్టర్ ఆ డాక్టర్ని మందలించారు. కుష్ఠరోగులకు విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది. మా కర్మకాలి చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండే మరో రోగం వచ్చి దీనివల్ల కదా సంఘంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తూ వెలివేసినట్టు ప్రవర్తిస్తున్నారు అని లోపల బాధపడుతూ ఒక విధమైన అసూయ తోటి సమాజం పట్ల పెంచుకుంటా. దానివల్ల కావాలని పైవారిని ముట్టుకుంటూ ఉండటం, జనసమ్మర్దంలో అందరినీ రాసుకుంటూ తిరగడం వంటివి చేస్తారు. కుష్ఠరోగం వచ్చిన తర్వాత చర్మం చాలా చోట్ల పొక్కినట్లయి వాటి నుండి రసం వస్తుంది. ఆ స్థితి చాలా ప్రమాదకరమై ఇతరులకు ఆ స్థితిలో ఉన్న కుష్ఠను తాకితే వారికి కూడా రోగం అంటుకునే అవకాశం ఉంది. కొన్నాళ్ళకు ఆ రోగం ముదిరి చేతి వేళ్లలు కాలి వేళ్లలు పొట్టు సొట్టుబడి రాలిపోయినట్టు చేస్తుంది. ఆ ప్రాంతం ఎండిపోయి ఈ మాదిరిగా కొందరి ముప్పు కావచ్చు. ఆ స్థితిలో ఉన్న కుష్ఠరోగి వల్ల ప్రమాదం లేదని వైద్యులు. అది నిజమే అయినా అటువంటి వికలాంగులతో కలిసి పనిచేయటం ఎవరికీ మనస్కరించదు కదా. అంచేది అదొక పెద్ద రోగమని మన వాళ్ళు అంటూ రోగులు కాని కుష్ఠవారు కూడా ఆ చికిత్సా కేంద్రంలో ఉంచి ఆ మిషన్ సంస్థ వారు ఏదో పనులు చేయిస్తూ కోవంట వచ్చే కూరగాయల వాళ్ళు ముట్టుకోకుండా ఉండేట. ఆ చికిత్సాలయంలో ఉన్న రోగులు సారినంత కూరగాయలు వాళ్ళే పండించుకునే ఒక పథకం వారి డాక్టర్తో ఆలోచించి కూరగాయల సాగు వారి చేతనే చేయించటం ప్రారంభించారు. దాంతో సంస్థకు నేను ఒక గౌరవనీయుడైన హితకారుడిగా లెక్కలోకి రాగా ఒక క్రిస్టియన్ పండుగ నన్ను వారు సత్కరించి చిన్న రజత పాత్ర బహుకరించి. కుష్ఠులకు తేనెటీగలు వైరం. అక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది. తేనెటీగల పెంపకం, దానికి తగిన పెట్టెలను పెట్టి పట్టులను పట్టి తెచ్చి ఈగల పెంపకాన్ని వాళ్ళకి చెప్పి తేనె పండించడం నాకు సార్. అలాగే ఈ తేనె పెట్టెలను 2 తెచ్చి కుష్ఠరోగుల ఇళ్ల వద్ద నిద్ర గన్నేరు చెట్ల నీడలో ఏర్పాటు. కుష్ఠరేగి ఆ పెట్టె మూతను తెరిచేసరి పై అంతస్తులో గల భాగం సూపర్ అంట. వాటి వాసన సహించలేక ఈగలన్నీ పారిపోయాయి. 2 సార్లు కొత్త పట్టను తెచ్చిపెట్టి అవి కూడా అంతే. తేనెటీగ ఎంత సూచికల కీటకమో అప్పుడు గ్రహించి తేనెటీగల కుటుంబాల్లో ఉండే కట్టుబాటు, రాణి ఈగపై వాటికి ఉన్న గౌరవం ఆనాడు దశరథ కుటుంబంలో కూడా చూడలేదని గ్రహించి భగవత్ సృష్టికి జోహార్లు అర్పించారు. ఈ కుష్ఠరోగం గోదావరి డెల్టాలో ఎక్కువగా వ్యాపించారు. రామచంద్రాపురంలో ఉన్నట్టే కొత్తపేట తాలూకా గోపాలపురంలో కూడా చికిత్సా కేంద్రం. నిజామాబాదు జిల్లాలో ఒక పెద్ద చికిత్సా కేంద్రం. మురుగునీటి విడుదల లోపించిన భాగాలు ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు కామా బ్యాసిలస్ అంట బాగా వృద్ధి చెందుతాయేమని క్లోరిన్ ఎక్కువగా ఉండే బావి నీటిని తాగినందు ఒక రకమైన ఎముకల వ్యాధి వస్తుందని తెలుసుకొని కొన్ని నివారణ చర్యలు చేపట్టినట్టే కుష్ఠరోగ విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. ఇంకొక విషయం ఏమిటంటే వరి చేలకు పంది పెంటను వేస్తారు. అది కూడా ఈ కుష్ఠకు కారణమని రైతాంగాల్లో కొంత అభిప్రాయం ఏర్పడి కానీ పరిశీలించాలి. ఏమైనా బోధకాళ్లకు కుష్ఠరోగానికి మురుగు పోకుండా ఎప్పుడు చెమ్మగా చెట్ల చేమల గుంపులతో కూడి డెల్టా ప్రాంతం అనుకూలంగా కనపడుతుంది. ఇది పర్యావరణ ప్రభావం. పర్యావరణ కాలుష్యానికి చికిత్స చాలా అవసరం. ఆలమూరు సహకార ఉద్యమాలు. ఆలమూరు రామచంద్రాపురానికి 16 మైళ్ళు అంటే 24 కిలోమీటర్లు.
సహకార సంస్థల కేంద్రంగా ఆలమూరు ఆనాడు ప్రసిద్ధి. దానికి గల కారణం ఆ సంస్థల ప్రధాన పురుషుడైన నరసింహదేవర సత్యనారాయణగా. ఈ మాదిరిగానే రాజమండ్రిలో వేమవరపు రామదాసు పంతులు, రామచంద్రపురంలోని చోడవరం దిక్కని వెంకటరత్నం చౌదరి సహకార రంగంలో ఉద్దండ పండిత్ రామదాసు గారి పేరిటని కోఆపరేటివ్ ట్రైనింగ్ స్కూల్ ఉండే. అయినా ఆలమూరులో ఒక ప్రత్యేకత ఏదంటే కేవలంగా పరపతి రుణాలు మొదలైన వాటిని చెందినవే కాక గ్రామ పునరుద్ధరణకు కొన్ని ప్రత్యేక పథకాలు ఆలోచించి వాటిని సహకార ప్రాతిపదికపై నడిపే. అది వారి గొప్పది. నా వ్యవసాయ కార్యక్రమాలకు ఇటువంటి సహకార సంస్థల తోడ్పాటు ఉపయోగపడుతుందని నరసింహదేవర సత్యనారాయణ గారితో పరిచయం చేసుకొని మా ఉద్యోగ కార్యక్రమాలు నడిపించుకునేవారు. నరసింహదేవర వారి సంస్థలలోనే జ్యోష్యుల అప్పలరామమూర్తి ఎంఏ అని ఒక గ్రామీణ కార్యకర్త ఉండేవాడు. అతను గాంధేయవాడు. ఖాదీ గ్రామోద్ధరణ కార్యక్రమాలంటే చాలా. అతను నా పనులకు కుడి భుజం. ఆలమూరు గోదావరి గట్టున ఉన్న పెద్ద గ్రామం. గట్టు దాటితే కొత్తపేట తాలూకా నేనుండే రోజుల్లో నావుపై నదిని దాటాల్సింది. ఇప్పుడు రాజమండ్రి వచ్చే రహదారిపై పెద్ద వంతెన వచ్చింది. గోదావరి గట్టిన ఉన్న గ్రామస్తులకు లంక సేద్యం అని ఒక పద్ధతి వ్యవసాయం అదనపు ఆధారంగా ఉంది. ప్రతి ఏడాది కానీ 2 ఏళ్లకు కానీ గోదావరి నది మధ్య ఉన్న లంక సేద్యానికి వేలం వేసి రైతాంగానికి ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. వెనకబడిన కులాల వాళ్ళకు అదనపు జీవన భృతి కల్పించే ఉద్దేశం తన పలుకుబడిని ఉపయోగించి ఆ లంకల సాగుకై కొందరితో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రాథమికంగా పరపతి అనే అధీనంలో రూరల్ బ్యాంక్ నుండి ఇస్తూ వేరొక వంక వారి దినసరి ఆదాయం నుండి చిన్న చిన్న మొత్తాల పొదుపు చేయిస్తూ సహకార రంగంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన మహావ్యక్తి నరసింహదేవర వాక్. అటువంటి సహకార సంస్థను పట్టుకుని నేను తలబెట్టిన తేనెటీగల పెంపడానికి కావలసిన కర్రబెత్తెల తయారీ ఆ సభ్యులకు అప్పగి అది ఉభయతారకంగా ఆలమూరు చుట్టుపక్కల గ్రామాల్లో మా వ్యవసాయ కార్యక్రమాల ప్రగతి, చెరుకు తోటలు, వరుసలలో అరటి తోటలు, మేలైన వంగడాల వ్యాప్తి వంటి వీరి సహకారం నా కుడి భుజంగా ఉంది. జిల్లాలోనే మంచి పేరు. కర్ర తిరుగలి బియ్య. ఆ రోజుల్లో పౌష్టికాహార భోజనం నేషనల్ వార్ ఫ్రంట్కు అనుబంధంగా అధిక ఆహారోత్పత్తి కార్యక్రమాల్లో దానికై దంపుడు బియ్యం ప్రచారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రతి జంట ఎవరికి వారు ఊక మాత్రం వడిచిన బియ్యాన్ని తినగలిగేట కర్ర తిరగలి ప్రచారంలోకి తెచ్చాం. ఒక్కొక్కటి 4 రూపాయలు. ఈ తిరగళ్ళ ప్రచారంలో జ్యోష్యుల అప్పలరామమూర్తి గారు ఎంతగానో సహకరించారు. కోఆపరేటివ్ కోకో అనే పేరుతో ఊకను మాత్రం పొడిచే బియ్యపు మర ఒకదాన్ని ఏదో కంపెనీ వారు దాని 1-2 రైతులు కూడా ఉద్యమంలో కొన్నారు. ఈ విధమైన ముఖ్య కార్యక్రమాలు నేను రామచంద్రాపురంలో పనిచేస్తూ ఉన్నందువల్ల జిల్లాలోనే కాక మద్రాసులోని హెడ్ ఆఫీసులో కూడా నాకు కొంత ఎక్కువ పేరు వచ్చేది. రామచంద్రపురం తాలూకా ఇతర ప్రభుత్వ శాఖల సహకారం చెప్పుకోదగినంత ఉన్నట్లు నా అధికారులు తాలూకా ముర్రా గేదె దూడల బహుకర వంశం పశువు గణాభివృద్ధి శాఖ సహకారం ఈ తాలూకాకు 4 ముర్రా గేదెలను ఉచితంగా ఇస్తున్నా. అన్ని విధాల శ్రద్ధ చూపించి పశుపోషణ చేసే 4 రైతులు వాటి ఇవ్వమని నాకు 1942లో మద్రాసు నుండి జాబు వచ్చి 4 గేదె దూడలు రైల్లో వచ్చి వాటిని అనపర్తి స్టేషన్లో దింపారు. ఒకటి అనపర్తిలో వల్లూరి పరశురామయ్య, రెండవ దాని కపిలేశ్వపురం జమీందారు, మూడవ దాన్ని పసలపూడిలోని కర్రే సముద్రారెడ్డి గారి, 4వ దాన్ని ద్రాక్షారాములో పొలగుర్త వారికి పేరు ఇచ్చా. ముర్రా జాతి గేదెలను మన ప్రాంతం మాగాణి భూముల సేద్యానికి పాడి వృద్ధికి ఆనాడు ప్రవేశపెట్టి పశుసంవర్ధక శాఖ యొక్క కార్యక్రమం అది. కానీ వ్యవసాయ శాఖలో ఉన్న నా ద్వారా
అది ప్రారంభమై తాలూకాలో నాకు గల పరపతి దీనికి ప్రధాన కారణం. ఇతర ప్రభుత్వ శాఖలు చేయాల్సిన మొదటిసారిగా నా చేతుల మీదుగా 2-3 ఉన్నాయి. అందులో పశుసంవర్ధక శాఖకు నా వల్ల ప్రచారం. 1951 మద్రాసు ఆఫీసులో పాడి పంటల పత్రిక సంపాదక ఉద్యోగిగా కృత్రిమ గర్భోత్పత్తికి సంబంధించిన విధానం వల్ల తన ఆవు ఒక దూడను వేసినటువంటి సందర్భాన్ని వివరిస్తూ ఒకరు నాటి ఫోటోలు నాకు కూడా పాడి పంపల ప్రచారార్థం పంపారు. అదది తూర్పుగోదావరి. ఈ విషయం కొత్తగా ఉన్నదే, పరిశీలించచ్చా అని మా ఆఫీస్ పక్కనే చేస్పాకులో ఉన్న పశు సంవర్ధక శాఖలో అడిగి తెలుసుకొని అది కార్యక్రమానికి అదే మొదలై ఇరిగేషన్ శాఖకు అలాగే గోదావరి నదిపై ఆనకట్ట కట్టించింది ఇంజనీర్ తపస్ సర్ ఆర్థర్ కాటన్ 1852లో ఆనకట్ట వచ్చి, కానీ 125 సంవత్సరాలు అతని జీవిత చరిత్రపై తెలుగులో ఒక్క పుస్తకం ఎవరు రాయల. దాని డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్ అనే పేరు. నేను కాకినాడలో ఉండగా ఒకనొక 1975 నాటి సన్మాన సభలో కేంద్ర జలవిద్యుత్ శాఖ మంత్రులు కేఎల్ రావు గారు, ఇది మేం చేయాల్సిన పని, ఇన్ని సంవత్సరాల నుంచి నిద్రపోయాం మేము, మీ కృషి చాలా గొప్పగా ఉంది అని మేము అభినందిస్తున్నామని ఉద్ఘాటన. నా బహుముఖ కార్యక్రమాలకు ఈ విధంగా ఇతర ప్రభుత్వ శాఖలతోనూ ప్రజా సంస్థలతోనూ కలిసి వ్యవసాయపరమైన అంశాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందటానికి 2 కారణాలు. మొదటిది, అప్పుడే నా 2 ఏళ్ల శిక్షణ పూర్తయి ఇక స్వతంత్రంగా నా పనితనం చూపిద్దామనే పెద్ద ఉద్దేశం రామచంద్రాపురం తొక్కి వచ్చాను. బహుశా నా పోటీ ప్రతి యువకుడికి ఉండే ఊహలు అలాంటివి. అవి జరగటానికి అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తే కృతకృత్యులు. నిండు ఉత్సాహంతో తాలూకా బాధ్యత వహించిన నాకు ఎదురైన ఒక సభ, అదొక విశేష సన్నివేశ పని. రామచంద్రాపురాన్ని పసరపూడి 2 మైళ్ళ దూరం అని చెప్పా కదా. నా ఆఫీసులో అంతవరకు మేస్త్రీగా తాలూకాలో 10 మంది పరిచయం ఉన్న రామలింగ స్వామి నన్ను మొట్టమొదట పసరపూడి తీసుకొని వెళ్ళి ఆ ఊరి పెద్దలకు 4 డాక్టర్ బ్రహ్మణరెడ్డి గారింట సమావేశపరిచారు. ఈ రెడ్డి గారు కలకత్తాను ఏదో వైద్య పరీక్ష చదివి వచ్చినవాడు, కానీ ప్రాక్టీస్ పెట్టల స్థితిపరుడు. శ్రీమంతులు వాడ్రేవు రత్నేశ్వరరావు, కర్రి సముద్రారెడ్డి, కర్రి నాయుడు, సత్యవీరారెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ పి వెంకటరెడ్డి, ఇంకా మరొకరు 4 వారింట కూర్చు. మా కొత్త డిమాన్స్ట్రేటర్ గుమ్మరూరు సత్యనారాయణ గారు అని నన్ను వారికి మా రామలింగ స్వామి పరిచయం చేసి కొంతవరకు కుశల ప్రశ్నలు ఇతర విషయాలు చర్చించిన తర్వాత నాకు ఆయనకి రెడ్డి గారి జరిగిన సంభాషణలో ఒక భాగం. నేను రామచంద్రాపురం చాలా చక్కటి తాలూకు, ప్రజలు మంచివాళ్ళని, మంచి కార్యక్రమాలు ఏవైనా ఉంటే సంపూర్ణ సహకారంతో నడుం కట్టి రంగంలో ప్రవేశిస్తారని నేను ఇప్పుడు ఎక్కువ సంతోషం. ఏదంటే ఏవేవో పెద్ద పనులు చేద్దామని ఆలోచనలో మీరు భావంతో వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన బ్రహ్మాండ. కానీ ఒక మాట, మీ ఉత్సాహాన్ని భంగపరిచాననుకో. మీ వ్యవసాయ శాఖ వల్ల జరిగే పనులలో ఇంతవరకు మేము గమనించింది ఏమిటంటే, మేలైన ఫారం విత్తనాలు మీరు సప్లై చేస్తున్నారని. రైతు విత్తనాల కంటే ఎక్కువ పండుతో ఉన్నాయి. అలాగే చెరుకు, అరటి తోటల పెంపకంలో కూడా కొన్ని సలహాలు ఇస్తున్నాం అనే ఉన్నాయి. పచ్చి ఎరువు, పశువుల పెంట గురించి చెప్తున్నా, అవి మేము చేస్తున్నాం. చీనీ, బత్తాయి తోటలు ఆకు ముడత తెగులు వచ్చిన బొడ్డో మిశ్రమం చల్లించడం వంటివి చేస్తున్నారు. ఇవి కాకుండా రైతు జీవిత విధానాన్ని మెరుగుపరిచిన కొత్త కార్యక్రమాలు నేను ఇంతవరకు మీరు చేసినట్టు ఎర్రగానన్నా. నేను కొంతసేపు బ్రాహ్మణ్ రెడ్డి గారు, దాపరికం లేకుండా మీ అభిప్రాయాన్ని నా మొగం మీద చెప్పినందుకు ధన్యవాదాలు. నాకొక్క సంవత్సరం వ్యవధి తలపెట్టే కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా చూద్దాం ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది.
రెడ్డిగా తప్పకుండా కసరపూడి గ్రామమంతా మీ వెంటే ఉంటుంది. మా గ్రామ తరపున నేను హామీ ఇస్తాను. మీరేమంటారు రత్నేశ్వరరావు గారు అని ఆయన తరువుక. నేను మీ వాణ్ణి కదా, నేను వేరే అడగాల. మన తరువుకా కాకపోయినా మరో ఊరైన కొత్త జీవితంలో నడుపుతానంటే ఈ యువకుడైన ఉద్యోగి తోడ్పడటం మన ధర్మం. ఈలాగ నడిచిన సంభాషణ నాకు నూతన ఉత్సాహం. ఒక వంక ప్రజలు చేసిన సవాలుకు ఎదురుగా నిలవగలన అనేది మరొక వంక. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలనే ఆలోచనలో పడ. అదే నాకు చివరి శ్రీరామ రక్షగా అని బ్రాహ్మణరెడ్డి గారు చెప్పింది. ఒక విధంగా నా పనితనానికి ప్రసంగ ధోరణి మార్చదు సరిసరి. వెనక నేను కర్షకుడిపై రాసిన కొన్ని పద్యాలు చదువుతా, వింటారా అని. ఓహ్, అంతకంటేనా? కర్షకుడని నేను వ్రాసిన సంభాషణ పద్యాలు జీవమున్నది ఎలా కృషిబొడ్ల అని ప్రారంభి. అది పూర్తయ్యేసరికి సముద్రారెడ్డి గారు ద్రవించిపోయేస్తారు. హెడ్ మాస్టర్ వెంకట, అయ్యా మా స్కూల్కి ఒకసారి దయచేయండి, డెమాన్స్ట్రేటర్ కవిత్వం రావటం గొప్ప విశేషం అని చమత్కరించి రత్నేశ్వరరావు గారు ఆనాటి సమావేశం అంతటితో ముగిసిందని, నా ప్రసంగ ధోరణిలో ఒక కొత్త కార్యదీక్ష కనిపించిందని భావి. తాలూకా విద్యా సలహా సంఘ సభ్యుడు, ఇదే విధంగా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ రత్న సత్యనారాయణ రెడ్డి గారి నా పట్ల గౌరవం పెరిగి నాకు గల వ్యవసాయ సాహిత్యాన్ని ఒక సందర్భంలో ప్రశంసించి నేను రామచంద్రాపురం తాలూకా విద్యాశాఖ సలహా సంఘ సభ్యుడిగా ఉండేవాడు. తూగోజీ భూసార పాఠ్యపుస్తకం 7-8 తరగతి పిల్లల కోసం ఒక రచయిత దానిలోని పాఠశాలలో కొనిపించమని అభ్యర్థన చేస్తూ తన పుస్తకాన్ని జిల్లా అధికారికి పంపారు. అది మా సలహా సంఘానికి విద్యాశాఖాధికారికి వచ్చి నేను దాని ఫోటోలు తిరగవే. కారణం ఏంటంటే చిన్నతనం నుండి భూగోళం నాకు అభిమానం. 4వ ఫారం వరకు మా రోజుల్లో 1926 జాగ్రఫీ భూగోళ పాఠాలు విడివిగా చెప్పాం. తూగోజీ జాగ్రఫీ పుస్తకంలో జిల్లా పంటలు అని ఒక పాఠం, అందులో చెరకు తోట గురించి వ్రాసి ఈ రచయిత బెల్లం తయారీని పని పొయ్యి మీద ఒక కుండ కింద 4 కట్టెలు వేసి నీళ్లు కాగుగా చొవి అంతలో ఒక ఆగక తయారైన బెల్లపోతులు 3 సూచన చూపిస్తూ చిన్న చిన్న గోపురపు ముక్కలు బొమ్మలు. వాటిని చూడగానే నా ఒళ్ళు మండిపోయి మా సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధికారి, అయ్యా ఈ పుస్తకాన్ని పాఠ్య గ్రంథంగా అంగీకరించారా అని అడిగా. పుస్తకాన్ని చెత్తబుట్లో పారేన. ఎందుకన్నా, ఈ పుస్తకం రాసింది ఒక ఉపాధ్యాయుడు, ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లాపై వ్రాసి. కానీ పాపం అతడు ఏ జన్మాన ఈ ప్రాంతంలో బెల్లపు పంట చూసి ఉండ. ఎక్కడివో ఈ బొమ్మలు దొరికాయని అందులో ఏం తప్పుందల. బెల్ల పంటలో చెరుకు రసాన్ని స్నానపు నీళ్ల కాగులో మాదిరి చిన్న కొండలో కాసరు. దీనిపై పెద్ద వివాదాలు పెనారు. వాటికి తగిన పెద్ద పొయ్యిలు ఉంటాయి. బాగా మరిగిన పాకానికి వచ్చిన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రకాలలో అచ్చులు పోస్తాయి. ఈ గోదావరి వైపు పెద్ద పెద్ద అంటే గజం పడకు 1.5 అడుగుల వెడ దాదాపు జానెడు దళసరి గల అచ్చుల్లో పోస్తాయి. ఇంకా దక్షిణాదికి వెళ్తే కొన్ని చోట్ల ఇటుకలుగా, మరి చోట్ల గుండలుగా, ఇంకా చిన్న చిన్న గోపురం వంటి ముక్కలుగా పోస్తాయి. ఈ రచయితకు జరిగిన బొమ్మ దక్షిణాది ప్రాంతానికి చెందిందే, అంతేగాని తూగోజీకి సంబంధించిందిగా. ఇటువంటి బొమ్మలు బెల్లపు పంట వర్ణన చదువుకునే విద్యార్థులు వాళ్ళ చుట్టూ ఉన్న గ్రామాల్లో చూసే బెల్ల పంట మరొక విధంగా ఉన్నట్లు గ్రహించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సతమత్తము. ఇదేనా మన విద్యార్థులకు బోధించేది? చిత్తగింది. ఈ చిత్రాలు అతడు చూశాడు. సరే, దీని సంగతి చూస్తా. ఆ శాస్త్రం చదువుకున్న వారు కనుక ఇంత చక్కగా వివరించగలిగారు అంటూ జిల్లాధికారి సమాధానం చెప్పిపోయారు. మర్నాడు మా సత్యనారాయణ రెడ్డి డెమాన్స్ట్రేటర్ గారు, మీ సద్విమర్శకు మా తాలూకా చాలా సంతోషించారు. ప్రతి మీటింగ్కు మీరు తప్పక వస్తూ. ఇంతకు చెప్పవలసింది ఏమిటంటే, ఉద్యోగ నిర్వహణలో కొన్ని సన్నివేశాలు, సమావేశాలు మొదలైన వాటిలో మన ప్రవర్తన వల్ల ప్రయోజనము, ప్రమాదము వస్తుంది. 1941 రాజమండ్రిలో వెన్నేటి సత్యనారాయణని ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్త ఉండేవారు.
ఆయన న్యాయవాది. ఆరంభంలో రామచంద్రాపురంలోనే కాదు, తర్వాత రాజమండ్రి కుటీర పరిశ్రమలు, ఖాదీ వంటి ఉద్యమాల్లో చొరవ తీసుకొని పెద్దదైన కార్యక్రమాలు నడిపే సమర్థులై చందాలు విరాళాలు వసూలు చేయడంలో ఘనుడు. రాజమండ్రిలోని పారిశ్రామిక వస్తుశాల, ఇండస్ట్రియల్ మ్యూజియం, మున్సిపల్ ఆఫీసు దగ్గర విశాలమైన గ్రంథాలలో కట్టించడానికి ఎక్కువ శ్రమపడి జయపురం మహారాజా విక్రమదేవరాయ వర్మగారి భూరి విరాళంతో ఆ భవనంలో నూతనమైన హాలు నిర్మించి దానికి వారి పేరుని వారి ఆవిష్కరణకు ఉత్సవాన్ని మహారాజాని ఆహ్వానించి ఈ సందర్భంలో జిల్లాలోని ప్రగతిశీలులై కర్షక భాగ్యోన్నతికై పాటుపడిన వారు ఆహ్వానించి బ్రహ్మాండమైన సమావేశం ఏర్పడి ఈ సమావేశానికి నేను కొండెవరం నుండి గోటేటి జోగిరాజు పంతులు, కోయంబత్తూరు నుండి నా ప్రత్యేక శ్రద్ధ వల్ల వచ్చిన మందా సూర్యనారాయణ గారు, మా రామచంద్రపురం తాలూకాలో 25-30 మంది పెద్ద రైతులు అయితే తినేటి వాడు మా వ్యవసాయ చదువుకు ముందుగా మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఎవరిదో ఒక పాట కచేరీ ఏర్పడి రాజా విక్రమదేవవర్మ గారికి సంగీతం ఎక్కువ ఇష్టంగా కచేరీ ప్రారంభమే 4 గంటలు. 6 గంటలు అయినా తది కార్యక్రమం కాదు. వ్యవసాయ సభకు వచ్చిన వారు విసుగుదల చూపి 7 గంటలు కావాలి. కాజీ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళా, ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటే నాకేం నచ్చలేదు. వచ్చిన రైతులలో చాలామంది వెళ్ళిపోయారు. దానికి ఇంత చక్కని పాట కచేరీ ఆపించి మీ రైతు సభను ప్రారంభించమంటారు ఏమిటండి అన్న. మిగతా విషయాలు రేపు చూద్దాం.